హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ భాస్కర్ భువన్ని, ఆంకాలజిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ని వైజాగ్ నుంచి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇది మన డైలీ లైఫ్కి, మన హెల్దీ లైఫ్కి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అదే ఫైబర్, డైటరీ ఫైబర్. ఓకే, సో ఏంటి డైటరీ ఫైబర్, ఎందుకు అంత ఇంపార్టెంట్ అన్నది మనం ఈ స్టోరీలో, ఈ డిస్కషన్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, సో అసలు డైటరీ ఫైబర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, డైటరీ ఫైబర్ అంటే ఏదైతే మన బాడీలో డైజెస్ట్ అవ్వకుండా, మన హ్యూమన్ బాడీలో ఉండే ఎంజైమ్స్ డైజెస్ట్ చేయలేకుండా అలాగ మళ్ళీ స్టూల్లో పాస్ అయిపోయే, మోషన్లో తిరిగి వచ్చేసేదాన్ని డైటరీ ఫైబర్ అంటారు. ఓకే, ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఈ డైటరీ ఫైబర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి, మనం చాలాసార్లు మన ఫ్యామిలీస్లో కానీ, మన ఫ్రెండ్స్ మధ్యలో కానీ డిస్కషన్స్ వస్తుంటే ఎలాంటిదంటే, మన ఫోర్ ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా హెల్తీగా లీడ్ చేశారు. వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉండేది. బట్ రాను విత్ ఈచ్ డికేడ్, విత్ ఈచ్ జనరేషన్ ఈ హెల్త్ అన్నది డిటోరియేట్ అవ్వడం, లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోవడం, చాలా యంగ్స్టర్స్లోనే 30 to 40 years ఏజ్ గ్రూప్లో వాళ్ళకి చాలామందికి హార్ట్ అటాక్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా మనం కామన్గా చూస్తున్నాం. ఓకే, సో చాలామంది పాస్టులేట్ చేసేది ఏంటంటే, ఎస్, మన యొక్క డైట్ అన్నది చాలా వరకు మారిపోయింది. మన ఫోర్ ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇలాంటి వాళ్ళు తిన్న డైటు, మన తిన్న డైటు చాలా వ్యత్యాసం ఉంది. ఓకే, వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు ఎక్కువ ఫైబర్ ఉన్న డైట్ తినేవారు, వాళ్ళు నేచర్కి దగ్గరగా ఉన్న డైట్ తినేవారు. ఓకే, బట్ ఇప్పుడు మన అర్బనైజేషన్ వల్ల అండ్ వెస్టర్నైజేషన్ వల్ల, పర్టికులర్లీ ఈ యూఎస్, యూరోప్ ఇలాంటి కంట్రీస్ వల్ల మన డైట్లో అల్ట్రా రిఫైన్డ్ డైట్ ఎక్కువైపోయింది. ఓకే, ఈ అల్ట్రా రిఫైన్డ్ డైట్ అంటే లైక్ పిజ్జాస్, చీజ్, పాస్తాస్, బర్గర్స్ ఇలాంటివి. అల్ట్రా రిఫైన్డ్ అంటే ఏదైతే టేస్టీగా ఉంటుందో, ఏదైతే ఈజీగా డైజెస్ట్ అయిపోతుందో, ఓకే, ఏదైతే బాడీలో గ్లూకోజ్ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్స్ పెంచేస్తుందో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతుందో అలాంటి డైట్స్ ఇప్పుడు ఎక్కువైపోయి పీపుల్ అది లైక్ చేయడం ఇష్టపడుతున్నారు. బట్ అగైన్ ట్రెండ్ మారుతుంది. ఇట్స్ ఎ విషియస్ సైకిల్. ఓకే, సో దానివల్ల ఏంటంటే పీపుల్ ఇప్పుడు ఎక్కువ అవేర్నెస్ అవ్వడం స్టార్ట్ చేశారు ఇంకా హెల్తీగా ఉండడానికి. బికాస్ దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేది పీపుల్ గమనిస్తున్నారు. అందువల్ల వాళ్ళ లైఫ్ని మోడిఫై చేసుకోవడానికి చాలామంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ టిప్స్ చూడడం కానీ, హెల్త్ టిప్స్ కోసం అడగడం కానీ చేస్తుంటారు. ఇలాగ నన్ను చాలామంది అడిగిన దాంట్లో నేను స్టడీ చేసిన తర్వాత నేను మీ ముందుకు తీసుకురాబోయే విషయం ఈ డైటరీ ఫైబర్. ఓకే, సో నేను చెప్పినట్టు ఏదైతే మన హ్యూమన్ బాడీ డైజెస్ట్ చేసుకోలేదో దాన్ని డైటరీ ఫైబర్ అంటారు. ఇది ఏం చేస్తుంది? అసలు ఫస్ట్ నార్మల్గా డైటరీ ఫైబర్ అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు నార్మల్ ఫంక్షన్ ఏంటి అని అడిగితే, ఫస్ట్ మనం అందరూ కూడా ఫుడ్ తింటాం. సో అది మౌత్ నుంచి స్టమక్ వెళ్తుంది, ఫుడ్ పైప్ త్రూ, స్టమక్ నుంచి ఇంటెస్టైన్, పేగుల్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి కిందకి యానస్, రెక్టమ్, యానస్, అక్కడి నుంచి బయటికి స్టూల్ పాస్ అయిపోతుంది మోషన్లో. అయితే ఈ ఎంటైర్ జర్నీలో, ఫుడ్ జర్నీలో ఏమవుతుందంటే, ఈ ఇంటెస్టైన్స్ కంటే పేగులకి రైట్ సైడ్ లివర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో ప్యాంక్రియాస్ ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ అన్న గ్లాండ్ దాని నుంచి ఈ షుగర్స్ని, స్టార్చెస్ని, ప్రోటీన్స్ని బ్రేక్ చేయడానికి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే, సో ఇటు సైడ్ నుంచి వస్తాయి. అలాగే లివర్ నుంచి వచ్చేసరికి ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి బైల్ యాసిడ్స్ అని ఒక ఎల్లో కలర్ ఫ్లూయిడ్ సెక్రెట్ చేస్తుంది. అది ఏంటంటే ఈ ఫ్యాట్స్ని బ్రేక్ చేయడానికి అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక గ్రీజీ హ్యాండ్స్తో ఎంత హ్యాండ్ వాష్ చేసుకున్నా సరే కూడా హ్యాండ్స్ క్లీన్ అవ్వవు అంటిల్ మనం సోప్ యూజ్ చేసే వరకు. ఈ బైల్ యాసిడ్స్ కూడా సేమ్ వే ఆ సోప్ లాగా యూజ్ అయ్యి ఆ ఫ్యాట్స్ని బ్రేక్ చేస్తుంది అనమాట. సో దట్ అవి చిన్న మాలిక్యూల్స్ అయితే ఈజీగా బ్లడ్లోకి డైజెస్ట్ అవ్వడానికి. సో ఇది నార్మల్ ప్రక్రియ. సో ఇప్పుడు ఈ రెండు ప్రాసెస్లోనూ వచ్చిన కాంపోనెంట్స్ బ్లడ్లోకి వెళ్ళిపోవడం, ఈ రెండు కాంపోనెంట్స్ లైక్ ప్యాంక్రాస్ నుంచి వచ్చిన ఎంజైమ్స్ కానీ, లివర్ నుంచి వచ్చిన బైల్ యాసిడ్స్ కానీ బ్రేక్ చేయలేకుండా ఉండిన పదార్థం ఏదైతే ఉందో అది ఫైబర్ అంట. అది అలా నీట్గా మళ్ళీ మోషన్లో వచ్చేస్తుంది. ఓకే, సో ఇది వచ్చేటప్పుడు ఇది చాలా విషయాలు మీరు గమనించాలి. ఏంటంటే అది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, సార్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు జస్ట్ ఒక షర్ట్ని కానీ మీరు వాటర్లో పెడితే ఆబ్వియస్లీ అది బరువు ఎక్కుతుంది, బికాజ్ వాటర్ని పీల్చుకుంటుంది కాబట్టి. ఓకే, సో బికాజ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కాటన్ ఫైబర్.
ఓకే, సమ్ సిల్క్ ఫైబర్, వాట్ ఆర్ ద ఫైబర్ అది. సో అదేవిధంగా మన స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్లో ఉండే వాటర్ని కూడా ఇది బాగా పీల్చుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే స్టూల్ కంటెంట్, స్టూల్ క్వాంటిటీ బాగా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఫాస్ట్గా స్టూల్ బయటకు వచ్చడం జరుగుతుంది. సో దీనికి ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం అందరూ కూడా చిన్నప్పుడు విలేజెస్కి వెళ్తాం, పల్లెటూరులో ఉంటాం. సో అలా నేను కూడా నా గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళేవాడిని ప్రతి సమ్మర్కి. మా గ్రాండ్ ఫాదర్కి ఈ మ్యాంగో ట్రీస్ అవి ఉన్నాయన్నమాట. అందులో ఈ మామిడి పళ్ళు సీజన్ కాబట్టి బాగా తినేవాళ్ళం. ఉన్న 2 months కూడా అసలు కంప్లీట్గా మ్యాంగోస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ అనమాట. సో తినడం వల్ల సైమిల్టేనియస్లీ స్టూల్ కూడా, మోషన్ కూడా డైలీ 3 to 4 times పాస్ చేసేవాళ్ళం. ఓకే, సో ఇది మాకు కామన్ థింగే. సో వేసవి వచ్చిందంటే మామిడి పళ్ళు తినడం, డైలీ మోషన్ 3 to 4 times పాస్ చేయడం. సో మా బ్రదర్స్, కజిన్స్ ఇది అందరికీ మేము కామన్గా చూసాం. ఎవరైతే మ్యాంగోస్ ఎక్కువ తిన్నారో వాళ్ళకి ఇది ఉండే. బికాస్ మ్యాంగోస్లో కూడా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ, పర్టికులర్లీ పెక్టిన్స్, సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ ఇలాంటి కాంపోనెంట్స్. దానివల్ల మోషన్ ఫాస్ట్గా వచ్చేసేలాగా, బికాస్ స్టూల్ అది అబ్జర్వ్ అవ్వదు కాబట్టి బయటికి బాడీ నుంచి త్వరగా వచ్చేస్తుంది అనమాట, వాటర్ని బాగా పీల్చుకొని. సో ఓకే, ఫైబర్ అది ఉండి బయటకు వచ్చేస్తుంది. దానికి వల్ల ఏంటి ఇంపార్టెన్స్ అంటే, ఎస్, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఈ ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైబర్ ఏదైతే ఉందో అది పోతూ పోతూ వాటర్ని ఎక్కువ పీల్చుకుంటుంది. దాంతోపాటు అన్వాంటెడ్ కాంపోనెంట్స్ని, టాక్సిన్స్ని ఇలాంటి వాటిని కూడా అబ్సార్బ్ చేసుకుంటుంది. కాంప్లెక్స్ స్టార్చెస్ని, పిండి పదార్థాల్లో కూడా డైజెస్ట్ అవ్వకుండా లేకపోతే అబ్జర్వ్ అవ్వకుండా బ్లడ్లోకి అది దాంతోపాటు తీసుకెళ్ళిపోతుంది. అలాగే ఈ బైల్ యాసిడ్స్ ఏదైతే లివర్ నుంచి సెక్రెట్ అవుతాయో అది యూజువల్గా కొంతమేర ఈ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి యూజ్ అయ్యి మళ్ళీ తిరిగి లివర్లోకి అబ్జర్వ్ అయిపోతాయి. కానీ ఇది మళ్ళీ లివర్లోకి అబ్జర్వ్ అవ్వకుండా ఫైబర్ దాంతోపాటు ఈ ఫ్యాట్స్ని, బైల్ యాసిడ్స్ని కూడా కిందికి మోషన్లో వెళ్ళిపోయేటట్టు చేస్తుందన్నమాట. సో ఇది దాంతోపాటు అన్నింటినీ రీటైన్ చేసుకుని కిందకి వెళ్ళిపోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ మనకు ఉంటాయి. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి ఈ ఫ్యాట్స్ ఏదైతే ఉన్నాయో అవి అబ్జార్బ్ అవ్వకుండా తిరిగి మోషన్లో వెళ్ళిపోవడం వల్ల లివర్ నుంచి వచ్చిన బైల్ యాసిడ్స్ అన్నీ కూడా కిందకి రీటైన్ అయిపోయి స్టూల్లోకి వెళ్ళిపోవడం వల్ల యూజువల్గా ఈ లో డెన్సిటీ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ అన్నది బాడీలో తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల ఒబేసిటీ అన్నది తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ కంటెంట్ ఉందంటే ఫుడ్లోనూ ఒబేసిటీ కూడా తక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ కొలెస్ట్రాల్, ఒబేసిటీ తగ్గడం వల్ల డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా కరోనరీ హార్ట్ డిజీజెస్లు, హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం తగ్గిపోతుంది. ఓకే, ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ది, స్టూల్ బల్క్గా ఫామ్ చేస్తుంది. బికాజ్ ఆ ఫైబర్ వాటర్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఈజీగా మోషన్ పాస్ చేయడం, దానివల్ల కాన్స్టిపేషన్ అన్నది, క్రోనిక్ కాన్స్టిపేషన్ అన్నది కూడా తగ్గిపోతుంది పేషెంట్స్లో. ఓకే, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి డయాబెటిక్ కంట్రోల్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్. చాలామందికి తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ చాలా పెరిగిపోతున్నాయి అంటారు. సో ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే కాంప్లెక్స్ స్టార్చెస్ని డైజెస్ట్ అవ్వకుండా దాంతోపాటు కిందకి మోషన్లో తీసుకెళ్ళిపోతుంది, స్టూల్లో పాస్ అయ్యేలాగా. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తిన్న తర్వాత పెరగడానికి అవకాశం తగ్గిపోతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం మనం తినే ఫుడ్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్గా స్టార్చ్ కంటెంట్ తగ్గిపోతుంది ఎంటైర్ ఫుడ్లో. సో ఈ రకంగా గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడం. నెంబర్ 4, ఈ పెద్ద పేగులో, కోలాన్లో ఇది యూజువల్గా ఏంటంటే అక్కడ ఉండే యాసిడ్స్ని, పీహెచ్ని అన్నిటినీ కూడా న్యూట్రలైజ్ చేసేస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉండే టాక్సిన్స్ని కూడా బయటకు తీసుకెళ్ళిపోతుంది. దానివల్ల కోలాన్ క్యాన్సర్ రావడానికి అవకాశం తక్కువ ఉంటుందంట. సో ఇది స్టడీస్లో ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఎవరైతే ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటున్నారో, 40 grams, 50 grams అంత హై తీసుకుంటున్నారో స్టడీస్లో, వాళ్ళందరికీ కూడా కోలాన్ క్యాన్సర్, పేగుకు సంబంధించిన క్యాన్సర్ చాలా తగ్గినట్టు స్టడీస్ ఆల్రెడీ చెప్తున్నాయి. ఓకే, అండ్ 5th one వచ్చేసరికి గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా ఈ ఫైబర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో తగ్గుతుంది. ఎందుకంటే దాంతోపాటు కొలెస్ట్రాల్ని, బైల్ యాసిడ్స్ని బాడీలో ఎక్కువసేపు, గాల్ బ్లాడర్లో ఎక్కువసేపు ఉండనివ్వకుండా బయటకు తీసుకెళ్ళిపోతుంది కాబట్టి సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్నది ఫామ్ అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఫైబర్ని ఎలాంటి ఫుడ్స్లో ఉంటాయన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో యూజువల్గా మనం తినే ఆహారంలో సెరియల్స్ అంటే ధాన్యాలు, అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్, మూడవది కూరగాయలు. ఈ మూడిట్లో కూడా మోస్ట్
హై కంటెంట్ ఈ ఫైబర్ ఉన్నది వీట్ అంటే గోధుమల్లో ఆల్మోస్ట్ 14 గ్రామ్స్ ఉంటుంది ప్రతి 100 గ్రామ్స్ ఆఫ్ వీట్కి. బట్ రైస్లో మనం తినే వైట్ రైస్లో అయితే చాలా తక్కువ ఉంటుంది, హార్డ్లీ లెస్ దెన్ 1 గ్రామ్ అనమాట. అందుకే యూజువల్గా వీట్ బ్రాన్ కానీ అదే గోధుమ గడ్డి అంటారు కదా, ఇలాంటి తినడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది మన స్టూల్లోను. ఓకే, అండ్ ఇది కాకుండా ఇంకా సోయా అండ్ బార్లీ, ఓట్స్ వీటన్నిటిలో కూడా ఆల్మోస్ట్ 15 గ్రామ్స్ 13 గ్రామ్స్ ఇంత హై కంటెంట్ ఉంటుంది అనమాట ప్రతి 100 గ్రామ్స్కి. అదే ఫ్రూట్స్లోకి వచ్చేసరికి పీచ్ ఇవి కొంచెం వెస్ట్రన్ ఫ్రూట్స్ బట్ వాటిలో హై ఉంటుంది. ఇండియన్ ఫ్రూట్స్కి వచ్చేసరికి గోవా, జామ పండు, దీంట్లో ఆల్మోస్ట్ ఒక్క జామ పండు తింటే 9 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది. అలాగే ఆరెంజెస్, ఓకే, అండ్ ఒక బనానా తింటే 3.5 గ్రామ్స్ ఆఫ్, అంటే మోడరేట్ సైజ్ బనానా తింటే 3.5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది. సో హార్డ్లీ ఒక రోజు 2 to 3 బనానాస్ ఈజీగా తినేయగలం, తింటే ఆల్మోస్ట్ 10 to 11 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ మన బాడీలో రీచ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కూరగాయల్లో వచ్చేసరికి ఎక్కువగా ఉంటుంది వైట్ బీన్స్, తెల్ల చిక్కుడు. ఓకే, అండ్ దాంట్లో ఆల్మోస్ట్ 17 గ్రామ్స్ వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా నార్మల్ గ్రీన్ పీస్, మామూలు చిక్కుళ్ళు అండ్ క్యారెట్ ఇలాంటి వాటన్నిటిలో కూడా, అండ్ లీఫీ వెజిటేబుల్స్, ఓకే, ఆకుకూరలు ఇలాంటి వాటన్నిటిలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం తినే ఫుడ్లోనూ రోజులో ఎంతో కొంత ఇవన్నీ కూడా ఉండేటట్టు బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఫుడ్ అనేది, మన డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, సార్ ఒక రోజులో ఎంత తినాలి, వాట్ ఈస్ ద రికమెండెడ్ థింగ్స్ అంటే, యూజువల్గా మిడిల్ ఏజ్డ్ అడల్ట్స్ అంటే 19 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న అడల్ట్స్లో మెన్లో అయితే 38 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ పర్ డే తీసుకోవాలి. అదే ఫిమేల్స్లోకి వచ్చేసరికి 25 గ్రామ్స్ తీసుకోవాలి ఈ ఏజ్ గ్రూప్లో. అదే 50 ఇయర్స్ అబోవ్ అయితే మెన్లోనూ 30 గ్రామ్స్ తీసుకోవాలి, ఫిమేల్స్లో 21 గ్రామ్స్ పర్ డే తీసుకోవాలన్నమాట. కాబట్టి రఫ్లీ మోర్ ఆర్ లెస్ 30 to 35 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. అంటే ఈ లెక్కలు మీకు అర్థమైంది కదా, క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలో. సో డైలీ ఒక 3 బనానాస్ అండ్ ఒక యాపిల్ కూడా 4 గ్రామ్స్, ఒక ఫ్రూట్ తింటే మనకి 4 to 4.5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది. సో నేనైతే యూజువల్గా ఏం చేస్తాను అంటే, నేను తినే బ్రేక్ఫాస్ట్ ముందు ఒక సలాడ్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకుంటాను. అండ్ లంచ్ డిన్నర్ చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక ఫ్రూట్ కానీ సలాడ్ కానీ తింటాను. అండ్ యూజువల్గా డైలీ ఎంతో కొంత ఈ ఫైబర్ ఉండే కైండ్ ఆఫ్ వెజిటబుల్ ఉండేలా చూసుకుంటాను. లైక్ చిక్కుళ్ళు లేదా ఆకుకూరలు, పప్పులో కానీ ఏదో రకంగా చూసుకుంటాను అనమాట. దానివల్ల ఓవరాల్గా మేబీ ఐఎమ్ నాట్ వెరీ షూర్ 30 గ్రామ్స్ వస్తుందా లేదా అనేది, బట్ వీట్ అది తినడం వల్ల, చపాతీ అది తినడం వల్ల ఈవినింగ్, సో ఓవరాల్గా మేబీ 30 to 35 గ్రామ్స్ వరకు ఫైబర్ కంటెంట్ అయితే ఉండొచ్చు. సో మీరు కూడా మీ డైట్ని ఆ రకంగా ప్లాన్ చేసుకోండి. సో అట్ ద ఎండ్ ద క్రక్స్ పాయింట్ ఈజ్, ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నో డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజెస్, కొలెస్ట్రాల్ అండ్ వెయిట్ లాస్, క్యాన్సర్స్, పర్టికులర్లీ గాల్ బ్లాడర్ క్యాన్సర్ అండ్ కోలాన్ క్యాన్సర్, అండ్ ఇవి కాకుండా కాన్స్టిపేషన్ తగ్గించడానికి అండ్ డయాబెటీస్ని కూడా తగ్గించడానికి వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇది మెయిన్గా ఉండే ఫ్రూట్స్ లైక్ యాపిల్స్, బనానాస్ అండ్ ఆరెంజెస్ అండ్ గోవా, ఇవన్నీ ఫ్రూట్స్లో ఉంటుంది. అలాగే లీఫీ వెజిటేబుల్స్, లెగ్యూమ్స్, వైట్ బీన్స్ ఇలాంటి వాటిల్లో ఉంటుంది. అలాగే వీట్ బ్రాన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. వీట్ బేస్డ్ తిన్నప్పుడు కూడా ఎక్కువ హోల్ వీట్ తినాలంటే మొత్తం గోధుమలు తినాలి, తప్ప బాగా రిఫైన్డ్ ఫుడ్ లైక్ మైదా అంటే తీసుకోకూడదు. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఆన్ యావరేజ్ 35 to 39 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అడల్ట్స్లో, మిడిల్ ఏజ్ అడల్ట్స్లో ఉండాలి. ఫీమేల్స్కి వచ్చేసరికి 25 గ్రామ్స్ ఉండాలి. అదే మోర్ దెన్ 50 ఇయర్స్ అయితే 30 గ్రామ్స్ ఇన్ మెన్ అండ్ 21 గ్రామ్స్ ఇన్ ఉమెన్లో ఉండాలి. సో ఇది ఫైనల్ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి మోర్ అప్డేట్స్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అడగండి. సో ఓవరాల్గా ఫర్ ఏ హెల్దీ లైఫ్ ఇటువంటి వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఓకే, సీ యూ, బాయ్ బాయ్.